మేక మరియు తోడేలు. సూరజ్పూర్ అనే అడవిలో మేక మరియు కుందేలు జీవించేవి. ఇద్దరు మంచి స్నేహితులు. ఒకరోజు వాళ్ళిద్దరూ నది దగ్గర నీళ్లు తాగుతూ ఉన్నారు. అప్పుడే ఒక చెట్టు వెనకాల ఉన్న తోడేలు వాళ్ళని చూసింది. అరే వా, ఈ రోజు తినడానికి మేక దొరుకుతుందన్నమాట. అవును, మేకని తిని చాలా రోజులైపోయింది కూడా. దీన్ని ఎలా అయినా నా మాయలో పడేసి దీన్ని చంపేసి తినేయాలి మరి. తెలివైన తోడేలు ఆ మేకను తినడానికి ఒక ప్లాన్ వేస్తుంది. అంతలోనే తన మైండ్లో ఒక ఆలోచన వస్తుంది. తోడేలు అదే చెట్టు వెనకాల చాలా గట్టిగా ఏడవడం మొదలు పెడుతూనే ఉంది. ఆ ఏడుపు శబ్దం విన్న తరువాత కుందేలు మరియు మేక ఆలోచించడం మొదలు పెడతాయి. వాళ్ళకేమనిపిస్తుందంటే ఎవరో చాలా బాధలో ఉన్నారని. ఇది ఆలోచించి వాళ్ళిద్దరు చుట్టుపక్కల చూస్తూ ఉంటారు. అయితే వాళ్లకు చెట్టు వెనకాల తోడేలు కనిపిస్తుంది. వాళ్ళిద్దరూ దాని దగ్గరికి వెళ్తాయి. అప్పుడే మేక తోడేలుతో ఇలా అంటుంది, అరే ఏమైంది నీకు? నువ్వు అంతలా ఎందుకు అరుస్తున్నావు? ఏడవకపోతే ఇంకేం చేయను. మా అమ్మని పాపిష్ట సింహం తినేసింది. నేను అనాథనైపోయాను. ఇప్పుడు నాకు మిత్రులు లేరు, అమ్మ లేదు. నేను ఒంటరి వాడిని అయిపోయాను. నాకు మా అమ్మ గుర్తొస్తుంది. ఓ, నీకు చాలా అన్యాయం జరిగింది. భగవంతుడు మీ అమ్మ ఆత్మకు శాంతి కలిగించాలి. నువ్వు చింతించకు, మేమందరం నీతో పాటు ఉన్నాం కదా. నీకు ఎప్పుడు ఒంటరితనంగా అనిపించినా నువ్వు మా దగ్గరికి వచ్చే ఆడుకోవడానికి. మనమందరం కలిసి ఆడుకుందాం. అరే మేక, నువ్వేం మాట్లాడుతున్నావు? అసలు వీడెవడో మనకసలు తెలీదు. తెలియని వాళ్లతో స్నేహం చేయడం మంచిది కాదు తెలుసా? కుందేలు, నువ్వు ఎక్కడికి వచ్చినా ఇలా ఎందుకు మాట్లాడతావు? చూడు తను ఎంతలా ఏడుస్తున్నాడో. ఎందుకంటే పాపం వాళ్ళ అమ్మ లేదిక్కడ. అమ్మ లేకపోతే ఎలా ఉంటుందో నాకు చాలా బాగా తెలుసు. అందుకని నువ్వు ఇలా మాట్లాడకు. నువ్వెంత మంచిదానివి మేక. నువ్వు నా దుఃఖం తెలుసుకోగలుగుతున్నావు. నాకు నీలాంటి మిత్రులే కావాలి. అయితే నువ్వు నాతో స్నేహం చేస్తావా? ఎందుకు చేయను? మనమిద్దరం మంచి స్నేహితులం అవుదాం. చూడు, చాలా రాత్రి అయ్యింది. ఇప్పుడైతే మేమిద్దరం కలిసి ఇంటికి వెళ్తాం. మనం రేపు కలుద్దాం. ఇలా చెప్పిన తరువాత మేక మరియు కుందేలు అక్కడి నుంచి వెళ్ళిపోతాయి. తోడేలు చాలా సంతోషంగా ఉంది మరియు ఇలా అనుకుంటుంది, మేక చాలా అమాయకురాలని, తన మనసు చాలా సున్నితమైనదని, అందుకే చాలా సులువుగానే తన మాటలలోకి వచ్చేసిందని. మరుసటి రోజు మేక కుందేలుతో ఆడుతూ ఉంటుంది. అప్పుడే తోడేలు అక్కడికి వస్తుంది. మేక, నేను కూడా నీతో ఆడుకోవచ్చా? నువ్వు నాతో ఆడుకుంటావా? ఆడుకుందాం. ఇందులో అడగడానికి ఏముంది? ఇప్పుడు నువ్వు ఆ స్నేహితుడివి. ఇప్పుడు మనం అందరం కలిసి ఆడుదాం. మేక, నువ్వు వీడితో ఆడుకోవాలనుకుంటే ఆడుకో, కానీ నేను మాత్రం వీడితో స్నేహం చేయను. నువ్వెంత చిన్నవాడివే అంత పొగరబోతివి. ఒక మాట చెప్పుకుందేలు, నువ్వు మేకతో స్నేహం చేయకముందు మీరొకరికొకరు పూర్తిగా తెలుసా? ఒకరికొకరు తెలుసుకోవడంలో కొద్దిగా సమయం పడుతుంది. ఇంకా నాకు మేకకి ఎలాంటి అభ్యంతరం లేనప్పుడు నీకేంటి ప్రాబ్లం? కుందేలు, అర్థం చేసుకోవడానికి ప్రయత్నించు. అందరూ ఒకేలాగా ఉండరు. అయినా తోడేలు సరిగ్గానే చెప్పింది. నాకేం అభ్యంతరం లేనప్పుడు నీకేం అభ్యంతరం? చూడు మేక, నువ్వు నా ఫ్రెండ్వి. నీ మంచి ఆలోచించడం నా బాధ్యత. ఇంకా నా విచారం ప్రకారం నువ్వు వీడితో స్నేహం చేయడం మంచిది కాదు. ఇక నీ ఇష్టం. ఇంత చెప్పేసి కుందేలు అక్కడి నుంచి బాధతో వెళ్ళిపోయింది. అప్పుడు మేక తనను ఆపడానికి ప్రయత్నిస్తుంది. నా మాట విను. నువ్వు నన్ను తప్పుగా అర్థం చేసుకుంటున్నావు కుందేలా. ఒక్క నిమిషం ఉండు, నా మాట విను. మేక తనను ఆపడానికి ప్రయత్నిస్తుంది. కాని కుందేలు తన మాట అస్సలు వినదు మరియు బాధతో అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇది చూసిన తరువాత తోడేలు చాలా సంతోషిస్తుంది. ఎందుకంటే మేక మరియు తోడేలుకు మధ్యన అడ్డంగా ఉండే కుందేలు. దాన్ని తోడేలు తీసేద్దామనుకుంది. ఆగు కుందేలా, అరే నా మాట విను. తోడేలు మేకను తీసుకొని వెళ్లి ఒక నిశ్శబ్దమైన స్థలంలో చంపాలి అనుకుంది. కాని కుందేలు వెళ్ళిపోయిన తరువాత మేక కూడా తన వెనకాలే వెళ్తుంది మరియు వెళ్తూ వెళ్తూ తోడేలుతో ఇలా అంటుంది, తోడేలన్నా, తరువాత కలుస్తాను. ఇప్పుడు నేను వెళ్ళిపోతున్నాను. మేక తన చేతిలో నుంచి చేజారిపోతుంటే చూసి తోడేలు చాలా బాధపడుతుంది. నేనైతే ఆలోచించాను, ఈ కుందేలు మా దారి నుంచి వెళ్ళిపోగానే ఈ మేకని నేను చంపేస్తానని. కానీ మేక కూడా వెళ్ళిపోయింది. ఏం పర్లేదు మేక, ఏదేమైనా నేను నిన్ను చంపే తీరుతాను.
కావాలంటే నేను దీనికోసం ఎన్ని రోజులైనా ఎదురు చూస్తాను. కుందేలు ఒక చెట్టు వెనుకాల నిల్చొని తోడేలు అన్ని మాటలను విన్నది. నాకు తెలుసు తోడేలు, నువ్వు స్నేహం పేరుతో వచ్చిన రాక్షసివని. కాని ఏదేమైనా సరే నేను నా మిత్రుణ్ణి కాపాడే తీరుతాను. కుందేలు పరిగెత్తుకుంటూ వెళ్లి మేక దగ్గర నిల్చొని ఉంటుంది మరియు జరిగిందంతా చెప్తుంది. అప్పుడు మేక ఇలా అంటుంది, కుందేలా, నేను నీ గురించి ఇలా అనుకోలేదు. నాకు తెలుసు నువ్వు తోడేలను ఇష్టపడవని. కాని దీని అర్థం ఇది కాదు. నువ్వు ఎవరి గురించైనా ఇలా మాట్లాడొచ్చని. భగవంతుడు వాళ్ళ అమ్మని తీసుకెళ్లిపోయాడు. కాని నువ్వు ఇలాంటి సమయంలో ఇలా తన గురించి మాట్లాడడం తప్పు కదా. మేక, నేను నీ నిజమైన మిత్రుణ్ణి. నా మాట నమ్ము. నీ ప్రాణాలు ప్రమాదంలో ఉన్నాయి. ఒకవేళ నువ్వు నా మాట వినకపోతే ఆ తోడేలు నిన్ను చంపేస్తుంది. కుందేలా, తను మనతో స్నేహం చేయాలని వచ్చాడు. కాని నువ్వు తనను వేటగాడని అంటున్నావు. నేనెప్పుడు నీ గురించి ఇలా అనుకోలేదు. మేక, నా మాట విను. నేను నీ ఏ మాటలు వినాలనుకోవడం లేదు. వెళ్ళిపోయి ఇక్కడి నుంచి. వెళ్తున్నాను మేక, కానీ నా మాట గుర్తుంచుకో. నేరుగా ఉన్న చెట్లు వేగంగా కవేయబడతాయి. అంటే ఎవరైనా మంచి విచారంతో ఉంటారో వాళ్లే ముందు మరణిస్తారు. ఇలా చెప్పేసి కుందేలు అక్కడి నుంచి బాధతో వెళ్ళిపోతుంది. కుందేలుతో స్నేహం చెరిగిపోయిన తరువాత మేక అస్సలు కొన్ని రోజుల వరకు బయటకి అసలు వెళ్ళదు. అక్కడ తోడేలు మేకను వేటాడాలని చూస్తూ ఉన్నాడు. కొన్ని రోజుల తరువాత తోడేలు తట్టుకోలేక ఒకరోజు తోడేలు మేక ఇంటికి వెళ్తుంది. మేక, నువ్వు నాతో జొన్న పొట్ల పొలాలకు వస్తావా? అక్కడికి వెళ్ళి మనము మంచి తాజా జొన్న పొట్లు తిందాం, ఇంకా ఎంజాయ్ చేద్దాం. తోడేలు అన్నయ్య, నీతో స్నేహం చేయడం వలన నాకు మరియు కుందేలుకి గొడవ జరిగింది. అందుకే ఎక్కడికి వెళ్ళాలనిపించడం లేదు అసలు నాకు. నాకు తెలుసు కుందేలు నీపై కోపంగా ఉందని. ఎందుకంటే వాడు నీ నిజమైన మిత్రుడు. ఇంక వాడు నిన్ను ఎలాంటి ప్రాబ్లం వచ్చినా తట్టుకోలేడు. నిజమేంటంటే మా తోడేలు జాతి అలాంటిది. మమ్మల్ని ఎవ్వరూ నమ్మరు కూడాను. కానీ నిజం చెప్పాలంటే తోడేళ్ళన్నీ ఒకేలా ఉండవు కూడా. నాకు తెలుసు, అందరూ ఒకేలా ఉండరు. మరియు నువ్వు చాలా మంచివాడివి. కానీ ఈ మాట నేను ఎలా కుందేలుకు చెప్పాలి? అదే ఈ విషయాన్ని చెప్పడానికే మనము జొన్న పొట్ల పొలంకి వెళ్ళాలి. అక్కడికి వెళ్ళి మనిద్దరము పొట్ట నిండుగా జొన్న పొట్లు తిందాం. ఆ తర్వాత మనము కుందేలు కోసం కూడా కొన్ని జొన్న పొట్లు తీసుకొద్దాం. ఎప్పుడైతే తనకు తెలుస్తుందో తన కోసం బుట్ట తినడానికి తీసుకొచ్చాడని తెలిస్తే అప్పుడు తను చాలా సంతోషిస్తాడు. నువ్వు చాలా మంచివాడవని నమ్ముతాడు. అవును, పదైతే తొందరగా పొలంకి వెళ్ళి జొన్న పొట్లు తిందాం. మేక మరియు తోడేలు మాట్లాడుతూ బుట్ట తోటకి వెళ్తారు. మేక ఆ బుట్టలను చూస్తూ చాలా సంతోషిస్తుంది మరియు కడుపు నిండా బుట్టలు తింటుంది. తోడేలు తన దొంగ చూపులతో చూస్తూ ఇలా ఆలోచిస్తూ ఉన్నాడు. తెలివి తక్కువ మేక, నువ్వు కడుపు నింపుగా జొన్న పొట్లు తిను. ఆ తర్వాత నేను నిన్ను కడుపు నింపుగా తింటాను. బుట్టలను తిని మేకకు ఎప్పుడైతే కడుపు నిండుతుందో అప్పుడు మేక ఇలా అంటుంది, తోడేలన్నయ్య, నా కడుపు నిండిపోయింది. పద మనం ఇంటికి వెళ్ళిపోదాం. నీ పొట్ట అయితే నిండిపోయింది, కానీ నా పొట్ట మాత్రం ఇంకా నిండాలిగా. అవునా? అయితే మీరు కూడా ఈ బుట్టల్ని తినండి అన్నయ్య. నీకు తెలియదు అనుకుంటున్నాను. నాకు జొన్న పొట్టలు అసలు నచ్చవు. అవునా? కేవలం మీరు నా కోసం ఇక్కడికి వచ్చారా? అవును, నువ్వు నా ఫ్రెండ్గా. నువ్వు ఎంత మంచి వాడవు అన్నయ్య. అయితే ఇది చెప్పు, మీకేమిష్టం? నాకు మేక మాంసం అంటే చాలా ఇష్టం. అందుకే నేను నిన్ను తినాలనుకుంటున్నాను. ఏంటి, మీరు నన్ను చంపాలి అనుకుంటున్నారా? కానీ నేను నీ స్నేహితురాలిని కదా. నువ్వు చాలా అమాయకురాలు మేక. అరే, నేను నిన్ను తినడానికనేగా నీతో స్నేహం చేశాను. అయితే పద, తొందరగా నా పొట్టలో మండుతున్న ఆకలిని తీర్చేయి. ఇలా చెప్పగానే తోడేలు మేకపై దాడి చేస్తాడు. నీ ఫ్రెండ్ కుందేలు చెప్తూనే ఉన్నగా నాతో స్నేహం చెయ్యొద్దని. కానీ నువ్వు దాని మాటలు నమ్మలేదు. ఇంకా ఈ రోజు నువ్వు మరణానికి నాతో వచ్చేసావు. నువ్వు నాకు ద్రోహం చేశావు. భగవంతుడు నిన్ను ఎప్పుడు క్షమించడు. ఒకవేళ నేను కుందేలు చెప్పిన మాట వినేసి ఉండింటే. అవును, కానీ ఇప్పుడు ఆలోచించి ఏం లాభం? నువ్విప్పుడు నా చేతిలో పూర్తిగా చిక్కుకున్నావుగా. ఇప్పుడు నిన్ను నా నుంచి ఎవరూ కాపాడలేరు. మేక కాపాడమని చాలా గట్టిగా అరుస్తుంది. కాపాడండి, కాపాడండి. కుందేలు, నువ్వు ఎక్కడున్నావు? నన్ను కాపాడు కుందేలు.
కుందేలుకు ఇదంతా ముందే తెలుసు, తోడేలు ఎప్పుడైనా మేకను చంపవచ్చు అని. అందుకనే కుందేలు మేకను తోడేలు నుంచి కాపాడడానికి ముందు నుంచి ఉపయోగం చేసి పెడుతుంది. కుందేలు తోడేలు యొక్క ప్లాన్ గురించి ముందు నుంచి సింహంకి అన్నీ చెప్పి ఉంచుతుంది. ఎలాగైతే మేక యొక్క శబ్దం వస్తుందో అప్పుడే అడవిలోని అన్ని జంతువులు కలిసి మేకను కాపాడడానికి వస్తాయి. ఆగు తోడేలు, ఆ మేకకు ఒక్క దెబ్బ తగిలినా నువ్వు ప్రాణాలతో ఉండవు. అరే కాని మీరంతా ఇక్కడికి ఎలా వచ్చారు? మిత్రుడు కష్టాల్లో ఉన్నట్లయితే నిజమైన మిత్రుడు ఎప్పుడు సహాయానికి వచ్చే తీరుతారు. అవును తోడేలు, కుందేలు ఇంకా మేక మా మంచి స్నేహితులు. అందుకే అంటున్నాను, ప్రాణాలతో ఉండాలనుకుంటే మేకను వదిలిపెట్టేసి వెళ్ళిపో, ఇంకా పారిపో ఇక్కడి నుంచి. అన్ని జంతువులను కోపంలో చూసి తోడేలు తన ప్రాణాలను కాపాడుకోవడానికి అక్కడి నుంచి పారిపోతుంది. అరే పారిపోవాలి ఇక్కడి నుంచి, లేకపోతే వీళ్ళంతా కలిసి నన్ను పచ్చడి చేసేస్తారు. తోడేలు అపాయం నుంచి బయటకు వచ్చిన తర్వాత మేక చాలా సంతోషిస్తుంది. మీకందరికీ చాలా ధన్యవాదములు. ధన్యవాదాలు చెప్పాలనుకుంటే కుందేలుకు చెప్పు, ఎందుకంటే సమయానికి వచ్చి చెప్పకపోయింటే నువ్వు ఈరోజు ప్రాణాలతో ఉండేదానివే కావు. థ్యాంక్ యూ స్నేహితుడా. స్నేహంలో నో సారీ నో థ్యాంక్ యూ మేక. కానీ నేను చెప్పేది ఎప్పటికీ గుర్తుంచుకో, ఎప్పుడైనా ఫ్రెండ్షిప్ చేసే ముందు ఒకసారి చూసుకోవాలి వాడు మన స్నేహానికి సరైన వాడా కాదా అని. ఇబ్బందుల్లో ఉన్నప్పుడు ఎవరైతే మనకు సహాయం చేస్తారో వాళ్ళే నిజమైన స్నేహితులు. అందుకే స్నేహం చేసేటప్పుడు మనం ముందే స్నేహితుల గురించి తెలుసుకోవాలి. ఈ గుణపాఠం తరువాత మేక మరియు కుందేలు అందరికీ ధన్యవాదములు తెలిపి అక్కడి నుంచి వాళ్ళ ఇంటికి వెళ్లిపోతాయి. సింహం రాజుకు ఇప్పుడు ముసలితనం వచ్చింది. అతను అనుకున్నాడు అతను బ్రతుకుండగానే ఒక తెలివైన వారిని అడవికి రాజుని చేయాలని. అందుకే సింహం రాజు అడవిలోని అన్ని జంతువులను ఆయన దర్బార్కు పిలిపించాడు. చూడండి మిత్రులారా, నేనిప్పుడు ముసలాడినైపోయాను. ఇప్పుడు రాజ్యాన్ని ఏలడం నా వల్ల కాదు. నేనేమనుకుంటున్నానంటే నా సింహాసనాన్ని ఎవరికైనా తెలివైన వారికి ఇవ్వాలని. అందుకే ఎవరైనా రాజు కావాలనుకున్నట్లయితే వారు వారి బలం బుద్ధిని చూపించాలి. ఎవరైతే దానిలో గెలుస్తారో వాళ్ళకే ఇక్కడికి రాజుగా ప్రకటిస్తాను. సింహం రాజు యొక్క సందేశం అడవి మొత్తమంతటా నిప్పులాగా విస్తరించింది. అడవిలోని ప్రతి జంతువులు ఈ విషయం గురించి మాట్లాడుకుంటున్నారు. కోతన్నా కోతన్నా, మీరు రాజు అవ్వచ్చు కదా, మీరు తెలివైన వారు ఇంకా శక్తివంతులు కూడా. అవును, అది కరెక్టే. కానీ నేను మాత్రం రాజు కాలేను. అడవికి రాజంటే సింహమే. అంటే షేర్ సింగ్ తన కుమారుడిని రాజుగా చేయాలి. అవును, కానీ ఎవరు పందెంలో గెలుస్తారో వాళ్ళకి ఈ అడవికి రాజుగా ప్రకటిస్తామన్నారే. అరే, షేర్ సింగ్ చాలా తెలివైన వాడే. నేనైతే ఆ పందెంలో అసలు గెలవనే లేను. ఇంకోవైపు సింహం రాజు యొక్క అన్నలాంటి వాడు నక్కకు కూడా రాజు అవ్వాలని కోరిక పుట్టింది. అందుకే అతను ఆడసింహం దగ్గరికి వెళ్లి అంటాడు, అక్క, నీకు తెలుసా బావ రాజసింహాసనాన్ని త్యాగం చేస్తున్నారు? అవును, నేను విన్నాను. అయితే అక్క, మరి నేను రాజు కాలేనా ఏంటి? నీలో రాజు అయ్యే లక్షణాలున్నాయి, కానీ నువ్వు సింహం రాజు పెట్టే పరీక్షలో పాస్ అవ్వాలి. నువ్వు దీనికోసం తయారుగా ఉన్నావా? నక్క సరే అనగానే ఆడసింహం నక్కను సింహం రాజుకు దగ్గరికి తీసుకెళ్ళింది. ఆడసింహంతో వచ్చిన నక్కను చూసి సింహం రాజు అన్నాడు, మహారాణి, నువ్వేంటి ఇక్కడ? అవును మహారాజా, నాకు అన్నలాంటి వాడైన నక్కను తీసుకుని మీ దగ్గరికి ఒక పని కోసమనే వచ్చాను. అవును ప్రియతమా, ఏమైంది? ఎందుకోసం వచ్చావు నువ్వు ఇక్కడికి? నా కోరిక ఏంటంటే మీరు ఇతన్ని రాజుని చెయ్యండి. ఇది ఎలా సాధ్యం? కానీ ఎందుకు? నక్క ఎందుకు రాజు అవ్వలేడు? ఎందుకంటే ఈ నక్కకి రాజు కుటుంబానికి ఎలాంటి సంబంధం లేదు కదా. మహారాజా, మీరు తప్పు చేస్తున్నారు. ఒకవేళ రాజు కొడుకు రాజు అయితే అప్పుడు మనకు ఇంకా మనుషులకు ఏం తేడా ఉంటుంది? అవును, మీరే అన్నారుగా బావగారు, ఎవరు ఎక్కువ బుద్ధిమంతులో వాళ్లే రాజు అని. మరి నాకు బుద్ధి లేదా ఏంటి? నేనలా అనట్లేదు. ఎవరైతే ఈ పందెంలో గెలుస్తారో వాళ్లే రాజు కాబోతారు. మహారాజా, గుర్తు తెచ్చుకోండి, మిమ్మల్ని వేటగాళ్లు బంధించిన రోజుని. ఆ రోజు నేనే కదా మీ ప్రాణాలు కాపాడింది. ఇంకా ఆ రోజు మీరు నాకు మాట ఇచ్చారు. అవును, నువ్వు నా ప్రాణాలు కాపాడావు. ఏం కావాలో అడుగు, ఇస్తాను. మహారాజా, ఇప్పుడు నాకేమి వద్దు. ఇవ్వాలనుకుంటే నాకు ఒక వాగ్దానం చేయండి. సమయం వచ్చినప్పుడు నేనేది కోరుకుంటే మీరు నాకు అది ఇవ్వాలి. నేను నీకు మాటిస్తున్నాను, నువ్వు ఎప్పుడు ఏదడిగితే అది నేను తప్పకుండా ఇస్తాను. ఒకవేళ మీరు చేసిన వాగ్దానం గుర్తుంటే అయితే మీరు నెరవేర్చండి. ఈ నక్కను రాజును చెయ్యండి. సరే, అయితే నీ మాట మీదే నేను వీడిని రాజు చేస్తాను. కాని వీడు పరీక్షలో పాస్ కావాలి. నేను ఎలాంటి పరీక్షనైనా ఇవ్వగలను బావగారు.
సరిగ్గా అప్పుడే నదికి అటువైపుగా తుపాకీ పేలుస్తున్న శబ్దం వినిపిస్తుంది. సరే అయితే ఈ శబ్దాలు ఏంటో చెప్పు. అరే భలే, ఇది చాలా సులభమైన ప్రశ్న. నేనిప్పుడే చూసొస్తాను. నక్క పరిగెత్తుకుంటూ నది వైపుకు వెళ్తాడు. ఇంకా కొద్దిసేపట్లో తిరిగొచ్చి అంటాడు, మహారాజా, నదికి ఆ ఒడ్డున కొంతమంది వేటగాళ్లున్నారు. ఇంకా వాళ్ళంతా వేటాడడానికి ప్రాక్టీస్ చేస్తున్నారు. సరే అయితే అక్కడ ఎంతమంది వేటగాళ్లున్నారో చెప్పు. అవునులే, రాజవ్వాలంటే కష్టపడాల్సిందే. నేనిప్పుడే చూసొస్తాను బావుగారు. వేటగాళ్లను ఎంచడానికి ఎంతమంది ఉన్నారోని పరిగెత్తుకుంటూ నది వైపుకు వెళ్తాడు. ఇంకా కొద్దిసేపట్లోనే నక్క తిరిగొచ్చి సింహం రాజుతో అంటాడు, మహారాజా, వాళ్ళు 12 మంది. ఓహో, అయితే వాళ్ళు 12 మంది అన్నమాట. కానీ వాళ్ళ చేతుల్లో ఎన్ని గన్స్ ఉన్నాయో చెప్పు. గన్స్ అయితే నేను చూడనే లేదే. ఇప్పుడు చూసుకొని వస్తాను. ఇంకొకసారి నక్క తుపాకీలను లెక్క పెట్టడానికి నది వైపుకు వెళ్తాడు. ఇంకా కొద్దిసేపట్లోనే నక్క తుపాకీలను లెక్క పెట్టి తిరిగి వచ్చేస్తాడు. ఇంకా సింహం రాజుతో అంటాడు, మహారాజా, అందరి చేతుల్లో గన్నులున్నాయి. అంటే మొత్తం 12 గన్నులున్నాయి మహారాజా. అయితే వాళ్ళెక్కడి నుంచి వచ్చారో తెలుసుకో. వెళ్ళు. మహారాజు ఆజ్ఞ ప్రకారం నక్క పరిగెత్తుకుంటూ నది వైపుకు వెళ్తాడు. ఓరి దేవుడు, షేర్ సింగ్ నన్ను పరిగెత్తించి అలసిపోయేట్లు చేస్తున్నాడే. అవును, ఈ వేటగాళ్లు నా ప్రాణాలైతే తీశారుగా. కాని ఏం చేయను, చాలా భయం ఉంది. గాని రాజవ్వాలంటే ఇవంతా చెయ్యాల్సిందేగా. కొద్దిసేపట్లోనే నక్క తిరిగొచ్చి సింహం రాజుతో చెప్తాడు, మహారాజా, వాళ్ళు తూర్పు వైపు నుంచి వచ్చారు. ఇంకా వాళ్ళు ఎక్కడికి వెళ్తున్నారో తెలుసుకున్నావా లేదా? సింహం రాజు యొక్క ప్రశ్నలకు అలసిపోయి నక్క ఏడుస్తూ అన్నాడు, అక్క, ఈయన నన్ను రాజు చేయకూడదనుకుంటున్నారు. అందుకే చూడు, నాతో ఎలాంటి పనులు చేపిస్తున్నారో. నువ్వు ఏడవద్దు అన్నావు. నేను ఇప్పుడే తన సంగతి చూస్తాను. ఏంటండి, మీకు ఇష్టం లేకపోతే ఎందుకంత ఇబ్బంది పెడుతున్నారు ఈ నక్కని? ఎందుకు అలా చేస్తున్నారు? సరిగ్గా అప్పుడే సింహం రాజు కొడుకు శంషేర్ రాజు అక్కడికి వస్తాడు. అతన్ని చూసి ఎలుగుబంటి అంటాడు, మహారాజా, ఈ అవకాశం అందరికీ దొరకాల్సిందే. కానీ మేమంతా ఏమనుకుంటున్నామంటే ఈ అవకాశం యువరాజుకు కూడా ఇవ్వాల్సిందే. అవును రాజుగారు, యువరాజు కూడా తన తెలివితేటలు చూపించాలి మహారాజా. చూడండి మిత్రులారా, నేనేమంటున్నానంటే అడవికి కాబోయే రాజు బలవంతుడు, బుద్ధిమంతుడు అయి ఉండాలి. యువరాజు రాజు కావాలనుకుంటే ఆయన్ని కూడా ఈ పరీక్ష పాస్ అవ్వాల్సిందే. అవును, అతడు పరీక్ష ఇవ్వడానికి సిద్ధమేనా? అవును, నేను సిద్ధమే నాన్నగారు. యువరాజు సరే అనగానే అడవిలోని అన్ని జంతువులు సంతోషిస్తాయి. సరిగ్గా అప్పుడే నది వైపు నుండి తుపాకీల శబ్దం వినిపిస్తుంది. సరే అయితే యువరాజు, నీకు కొన్ని శబ్దాలు వినిపిస్తున్నాయా? అయితే రాజు కావాలనుకుంటే ఆ శబ్దాలు ఎవరివో తెలుసుకో. అలానే నాన్నగారు. సింహం రాజు ఆజ్ఞ ప్రకారం యువరాజు శంషేర్ రాజు శబ్దం వస్తున్న వైపుగా వెళ్తాడు. కాని చాలా సమయం అయినప్పటికీ తిరిగి రాకపోవడంతో అది చూసి నక్క తనలో తాను సంతోషిస్తూ అన్నాడు, క్షమించండి మహారాజా, చాలా సమయమైపోయింది. అయినా యువరాజు ఇంకా తిరిగి రాలేదు. ఇంత సమయంలో నేను 10 సార్లు వెళ్లి వచ్చేశాను. కొద్దిగా ఓపిక ఉండనివ్వు నక్క, యువరాజు తప్పకుండా తిరిగి వస్తాడు. ఒకవేళ వాడు తిరిగి రాకపోయినట్లయితే నేనే ఇక్కడికి రాజును. వాడు తిరిగి రాకపోతే నేనే రాజునవుతాను. సరిగ్గా అప్పుడే యువరాజు శంషేర్ రాజు అక్కడికి వస్తాడు. మహారాజు గారికి వందనములు. మహారాజా, నదికి ఆ ఒడ్డున 12 మంది వేటగాళ్లు వేట కోసమని ప్రాక్టీస్ చేస్తున్నారు. వేటగాళ్లందరూ తూర్పు వైపు నుంచి వచ్చారు. ఇంకా ఈ రోజు రాత్రి మన అడవికే వేటాడడానికి రాబోయారు. కానీ నేను మాత్రం నా ప్రాణాలని అడ్డుపెట్టి వాళ్ళని మోసం చేసి మరో అడవికి వెళ్లేటట్లు చేసేశాను. అవును, నీకేమీ కాలేదుగా యువరాజా? లేదు మహారాజా, వాళ్ళు నన్ను చూసిన వెంటనే నన్ను తరమడానికి వచ్చారు. ఇంకా వాళ్ళు నన్ను కాల్చిపోయారు కూడా. కానీ అప్పుడు నేను నా ప్రాణాల కన్నా ఈ అడవిని కాపాడడం ముఖ్యంగా ఆలోచించాను. అందుకే నేను ప్రాణాలను కూడా లెక్క చేయకుండా వాళ్ళందరినీ మరో అడవికి వెళ్లిపోయేలా చేసేశాను. ఇంకా అందుకే నాకు ఇక్కడికి రావడానికి కొద్దిగా సమయం పట్టేసింది. అది విన్న నక్క తలతో సిగ్గు వంచుకున్నాడు. మహారాజా, ఇంట్లోనే రాజు నుంచుకొని యువరాజు శంషేర్ సింగే అడవికి రాజు కావాలి. ఏమంటారు అందరూ? మహారాణి,
నేనే కావాలనుకుంటే ఎలాంటి పరీక్ష లేకుండానే యువరాజ్కి రాజుని చేసేవాడిని. కానీ వాడు దీనికి సరిపోతాడో లేడో తెలుసుకోవడం నా కర్తవ్యం. అందుకే నేను అందరిలాగానే యువరాజుని కూడా పరీక్ష ఇవ్వమని చెప్పాను. ఇప్పుడు నువ్వే చూసావుగా, నీ తమ్ముడు ఈ పందెంలో ఓడిపోయాడు. ఇప్పుడు నువ్వే చెప్పు, ఈ అడవికి సరైన రాజు ఎవరు? నువ్వే చెప్పు. ఆడసింహం ఏదైనా చెప్పడానికి ముందే నక్క అన్నాడు, మహారాజా, రాజవ్వాలన్న కోరిక వల్ల నేను మర్చిపోయాను. అడవికి రాజు సింహం మాత్రమే అని. అందుకే యువరాజు శంషేర్ సింగ్ నే అడవికి రాజుగా ప్రకటించండి. ఇది నేను చేస్తున్న ప్రార్థన. ఆ తర్వాత సింహం రాజు యువరాజు శంషేర్ రాజును అడవికి రాజుని చేస్తాడు. శంషేర్ రాజు రాజు అయినందుకు అడవిలోని జంతువులన్నీ సంతోషిస్తాయి. ఇంకా అందరూ కలిసి ఒకేసారి అన్నారు, షేర్ సింగ్ జిందాబాద్, శంషేర్ సింగ్ జిందాబాద్, షేర్ సింగ్ జిందాబాద్, శంషేర్ సింగ్ జిందాబాద్. మీకు గనక మా వీడియో నచ్చింది అంటే ప్లీజ్ మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ వీడియోని లైక్ చేయండి, అలాగే షేర్ కూడా చేయండి. ధన్యవాదములు.